కొన్ని విషయాల్లో మనకు కొన్ని సామెతలు గుర్తొస్తుంటాయి. అంటే పక్కా నేను ఇక్కడ పెట్టిందంటే కొన్ని కాదు, ఒకటే కాదు, చాలా ఉంటాయి. మనకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని టక్కున తడుతుంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టుకి అయితే యాప్ట్గా నేను ఇదే సెట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. బట్ కొంచెం కింద లైన్ బాగుండదు కాబట్టి నేను మీకు అందులో 2 డాష్ డాష్ ఇచ్చాను. అది మీరే ఫిల్ చేసుకోండి ఏం చేసుకుంటారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ గుడిసెలు. నిజంగా ఒక్కొక్కసారి కాంగ్రెస్ లీడర్లకి మీన్స్ అంటే అధికారంలో లేనప్పుడు అధికారంలోకి రాగానే అంటే మామూలుగా రాజకీయ నాయకులకి అట్లనే ఉంటుంది అనుకోండి, మరీ చూస్తుంటే కళ్ళ ముందల ఎల్ఆర్ఎస్ విషయంలో అంటే ఒక 25 లక్షల మంది సమస్య ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి సంబంధించి అంటే లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంటే ఫ్లాట్స్ క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత ప్రభుత్వము రిజిస్ట్రేషన్స్ ఆపేసింది. సో వాళ్ళ ఖజానాన్ని నింపుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరుతో పెద్ద దోపిడీకి పాల్పడ్డదనేసి ఈడ ఉన్న మంత్రి సీతక్క మాట్లాడింది, అలాగే బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిండ్రు. అసలు ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు అన్నట్టుగా ఒక స్లోగన్ ఇచ్చుకుంటూ పోయినారు. కొంచెం ధర్నాలు చేసిరు, కొంత రాస్తారోకలు చేసిరు, ఒక స్లోగన్ ఎత్తుకున్నారు. అందులో ఏంటి, ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు. ఓకే, ఎల్ఆర్ఎస్ వద్దు, ఎట్ ఏ టైం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వద్దని కూడా మాట్లాడారు. బట్ మరి ఏమైందో అర్థం కావట్లేదు. అంటే ఖజానాన్ని నింపుకోవడానికి ఆ దోపిడీకి తెరలేపడానికి మరి ఈరోజు వాళ్ళు మాట మారుస్తున్నారా? అంటే వీళ్ళు ఒక్కసారిగా ఆ కుర్చీలలో కూర్చోగానే మరి అపరిచితులు ఏమన్నా అయ్యిండ్రా? అంటే గతంలో ఏం చెప్పినా మన యాదిని కూడా మర్చిరా అర్థమవుతలేదు. సో ఇదంతా చెప్తున్న మాటలు ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారో మీరు కూడా చూడరు, మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఎంత గజనీలాగా బిహేవ్ అంటే వీళ్ళకి అన్నీ తెలిసిన గజనీలు, అన్నీ తెలిసిన గజనీలు, ఏం తెలియకుండా మనం మర్చిపోతాం అనుకుంటారు. కానీ వీళ్ళకి అన్నీ తెలిసి గజనీలాగా బిహేవ్ చేస్తుండడానికి మీకు ఉదాహరణ చూపిస్తాను. ఏందో పాపం ప్రజల అమాయకులు, రాజకీయ నాయకులు ఇట్లా ఉంటారేమో మరి అన్న స్వయాన పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి సో పన్నుల పేరు మీదనో లేకపోతే ఇంకో దాని పేరు మీదనో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేసి రక్తాన్ని పీల్చాలని చూస్తున్నారు అనేసి ఆ రోజున్న బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఆ రోజున ఈ రోజు కూడా అనువదించుకోవాలా? భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవరు ఇచ్చిందండి? రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అని గత ప్రభుత్వం అనింది. బట్ బాగా చెప్పారు. మరి ఇవాళ మీరు ఆ రోజు ఆ మాట అనేసి ఈరోజు మీరు ఇచ్చిన సమయం ఎంత? ఎగ్జాక్ట్లీగా కేవలం నెల రోజులు సమయం ఇచ్చారు. మార్చి 31 వరకే మీరు టార్గెట్ పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్స్ ఏంటి, మీ లేఅవుట్స్ ₹1,00,000 కట్టి క్రమబద్ధీకరించుకుంటేనే మీకు రిజిస్ట్రేషన్స్. ఆ రోజు మరి అంత మాట అన్నోళ్ళు ఈరోజు మీరు ఎట్లా? ఆ రోజు చూసినావా, బీఆర్ఎస్ ప్రభుత్వము రిజిస్ట్రేషన్స్ కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతోటి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్స్ ఆపింది. మేము ఈరోజు అదే ఎల్ఆర్ఎస్ని రద్దు చేసి వాళ్ళకు ఉచితంగా మేము చేస్తున్నామనే విషయాన్ని, ఎల్ఆర్ఎస్ని ఉచితంగా ఇస్తున్నామనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? అంటే మర్చిపోయిరా? ఇలా మీరు కూడా దోసుకోవాలి కాబట్టి, పైసలు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీత పలుకులు చూడండి మీరు అక్క. మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఏం చెప్తున్నాడు? ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ వద్దు కదా. ఈరోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తామని చెప్పారు. మీరు ప్రతి అంశం ఇది ఒక్కటి మచ్చుకు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈరోజు ఇంక వీళ్ళు మాట్లాడుతున్నమాట అయ్యాల మీరు చెప్పారు కదా ఎందుకు చేయట్లేదని మాట్లాడిన మాట రామన్న. సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగా లేకుండా దోచుకోవడానికి రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్ అవ్వదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన
మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సో అది అంటే ఆ రోజు మేము పెట్టినప్పుడు ఆ రోజు మీరు ఇంతమంది మాట్లాడినారు కదా, మరి ఇవాళ పరిస్థితి ఏంది? మరి మమ్మల్ని బదనాం చేసి మేమేదో దోచుకొని తింటున్నామని మాట్లాడేసి ఇవాళ మీరు చెప్పే ఈరోజు మీరు చెప్పే నీతులేంటి అనేది మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎవరినో వెనకేసుకొస్తున్నామని కాదు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేశారు అనేది మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు విన్నారు కదా మాటలు. సరే, ఒకరిద్దరు పిక్స్ కూడా ఇట్లా మిస్ అయినాయి అనుకోండి. ఆ రోజు ఎల్ఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, ఓకే, అలాంటి మాటలు ఇవాళ మరి మీరు ముక్కుపిండి వసూలు చేస్తున్న వైనాన్ని ఏం చెప్పాలి? అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సమర్థిస్తారా? దోపిడీ రక్తాల్లాగా పీల్చుక తింటున్నారని మాట్లాడి ఎల్ఆర్ఎస్ పేరుతోటి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి ముక్కుపిండి రక్తం వసూలు చేస్తున్నారు, వాళ్ళ రక్తాలు తాగుతున్నారని మాట్లాడిన మీరు మరి ఇవాళ మీరు ఆ రక్తం తాగుతున్నారు. సేమ్ కదా. అంటే కేవలం అధికారం కోసం ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ మీరు రక్తం తాగుతున్నారు. ఏం తేడా ఉంది? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఇచ్చిన మాట ఏమన్నా నిలబెట్టుకున్నారా? ఇప్పుడు ఏం చేసిరు? ఈ క్రమబద్ధీకరణ పేరుతోటి మీరు ఇచ్చింది ఏంది టార్గెట్? మీ టార్గెట్ ఈ 31వ తేదీ వరకు మీరు డబ్బులు భారీగా దండుకోవాలా. చివరి తేదీ ఎప్పుడు ఇచ్చిరయ్యే వాళ్ళకు అంటే ఈ 31వ తేదీన వాళ్ళకి చివరి తేదీ ఇచ్చిరు. సో గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు మీరు మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టండి, ఎల్ఆర్ఎస్ కడితే క్రమబద్ధీకరణ అవుతుంది. ఆ రోజు ఏమన్నారు? మేము ఉచితంగా చేస్తాము క్రమబద్ధీకరణ అని చెప్పి. మరి ఇవాళ ఈ దోపిడీ ఏందని అడుగుతున్నారు కదా. అడగరా? వాళ్ళని తప్పు పట్టినప్పుడు మరి మీరు ఏం చేయాలి? ఆ తప్పుని సవరించుకొని ముందుకు పోతారా? లే మరి వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్టే కదా, మరి ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ పైన మీరు ఖజానాన్ని నింపాలని మీరు మంచి ఉద్దేశమే అనుకుందాము. మరి వాళ్ళు కూడా ఆ రోజు అదే చేసిరు అనుకోవాలి కదా. మరి ఎందుకు ఈ పనికిమాల పలుకులు ఎందుకు చెప్పడము? మేము పుణ్యానికి చేస్తాము, మేము ఇది చేస్తాము, ఎల్ఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు అని చెప్పిన వాళ్ళు మరి ఇలా కాంగ్రెస్ని ఏమనాలా? అంటే ప్రజలు చెప్పు తీసుకొని కొట్టాలనా? అరే గిట్లుంటారా? అపరిచితుల కంటే సినిమాలు చూస్తేనే ఆశ్చర్యపోతాము. అరే సినిమాలు మీ ముందు దేనికి పనికిరావు. ఒక గజనీ పనికిరాదు, ఒక అపరిచితుడు పనికిరాదు. మీరు నిజ జీవితంలో నటిస్తున్నారు ఇంత అద్భుతంగానా? ఎల్ఆర్ఎస్ కోసం ఎంతమంది? 25,44,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? మీరు చెప్పిన పలుకులు, మీరు చెప్పిన ఉత్తమ పలుకులు కావచ్చు, మీరు చెప్పిన సీత పలుకులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఇంప్లిమెంట్ ఎందుకు చెయ్యరు? మేము అడుగుతున్నాం బాజాప్తా, ఎందుకు చేయరు? ఆ రోజు వాళ్ళు రక్తం తాగుతున్నారు, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు చేయరు ఉచితంగా? మీరు మాట ఇచ్చారు కదా, మీరు నిజంగా చేస్తారని వాళ్ళు ఓటేసారు కదా. గుంజుకోండి, చూపిస్తారు. గద్దెనెక్కగానే మాటలు నమ్మేస్తే మేము మరో అపరిచితులము, మేము 10 వంతుల అపరిచితులము, 10 వంతుల గజనీలు అంటే ఆ తర్వాత ఎట్లుంటుందో పర్యవసనాలు అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎంత మోపిరు? ఒక్కో కుటుంబంపై ₹1,00,000 భారం మోపిరు. ఎంత? ఒక్కొక్క కుటుంబం పైన ₹1,00,000 భారం మోపిండ్రు. సో ఇంకా మీరు మేము తెలంగాణ ప్రజలకు మేలు చేసినాం అంటారు. అక్కడ చూసుకుంటే మనకి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ అట్లా చూసుకుంటే గట్కేసర్ వరకు 118 జీవో గురించి వాళ్ళు ఏళ్ళ తరబడి నుంచి పోరాటం చేస్తున్నారు. అన్ని క్లియర్గా ఉన్నాయనేసి ఆ రోజు పాపం చిన్న గవర్నమెంట్ ఉద్యోగులు ఫ్లాట్లు కొనుక్కున్నారు. దాంతో అది 118 జీవో అని చెప్పి వాళ్ళకు క్లియరెన్స్ రాకుండా చేసిరు. సరే, మొన్న ప్రభుత్వంలో దాన్ని ఎత్తేస్తామని చెప్పారు, ఇల్లులు కట్టుకోండి అని చెప్పారు. మళ్ళీ ఇవాళ 350 ఇళ్ళు ఊలగొట్టిరు అని అంటే దేనికి? మీరు ఎవరిని సంతోషంగా ఉంచుతున్నారు? పేద ప్రజల్ని పట్టుకొని పీడిస్తున్నారు కదా. ఎవరిని మీరు సంతోషంగా ఉంచింది? తూతూ మంత్రంగా కరెంటు, తూతూ మంత్రంగా గ్యాస్ బండలు, తూతూ మంత్రంగా ఫ్రీ బస్సు, ఇదా ప్రజల్ని సంతోషంగా ఉంచుడు అంటే? ఇదా? ఇవాళ హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్న మణికొండ ఏరియాలో ఇలా బోర్లలో నీళ్లు లేవు. నేను ఉదాహరణకు చెప్తున్నా. ఒక మణికొండ
బోర్లలో నీళ్లు లేక ఇంటిమేషన్స్ చేస్తున్నారు, బోర్లు ఎండిపోయినాయి, బోర్లు నీళ్లు తోడట్లేదు, గ్రౌండ్ వాటర్ సోర్సింగ్ లేదు. మీకు రేపు ఎదురవుతుంది. నేను చెప్తా మీకు వింతగా ఉండొచ్చు. నిన్న ఎవరో మాట్లాడుతున్నారు కదా, పొలాలకు ఇండ్లకు ట్యాంకర్లు కొట్టించుకోవడం చూసినాం, కానీ పొలాలకు ట్యాంకర్లు కొట్టించుకుంటున్నారు. అది కూడా నేనే పంపించినాను. ఒక మహానుభావుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏందో నిన్న మాట్లాడుతున్నాను సరిగ్గా, నాకు నేను ఆ కాల్ సరిగ్గా వినిపించలేదు. ఆయన ఏమో చేసినంటే ఫార్మసీ ఏదో చేసినా ఏదో అన్నాడు, నాకు గుర్తులేదు. మరి అంత చదువుకున్నాడు, టాలెంట్ ఉంటే మరి ఆటో ఎందుకు నడుపుకోవాలి అంటే, నేను ఆటో నడుపుకోవడం చిన్న చూపు అంటలేను. నీ చదువుకు మెరుగ్గా ఏదో ఒకటి సంపాదించుకుంటారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావు. నీ టాలెంట్కు సంబంధించి ఏదో ఒకటి ఎంచుకుంటావు కదా, ఏదో ఒక జాబు. అట్లాంటి వాళ్ళు వచ్చి మాకు సలహాలు చెప్తారు. ఇలా కరెంటుకి అట్లనే ఉంది పరిస్థితి, నీళ్ళకి అట్లనే ఉంది పరిస్థితి. ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషను. సరే మీకు ఎందుకులే, నేను చెప్తుంటే మీకు చాలా ఇదిగా ఉంటుంది కదా. ఇంకా 4 రోజులు ఆగుర్రి, ఒకప్పటిలాగా కాదు, రోడ్ల మీదకి వస్తారు. ఎక్కడ పోయినాయి గ్రౌండ్ వాటరు? 10 ఏళ్ళు ఉన్న గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఈరోజు ఎందుకు పోయింది? ఈరోజు ఉన్న ఫలంగా బోర్లు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇవన్నీ ప్రజలే వస్తారు. సో మీరు చెప్పే శ్రీరంగ నీతులు అప్పుడు చెప్పారు కదా, ఇవాళ శ్రీరంగ నీతులు చెప్పి ఇవాళ మీరు ఏం గుడిసెలు దూరుతున్నారనే విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీరు గతంలో అన్నారే చెప్పులతో కొడతాము, సన్నాసులు, సవటలు, మిమ్మల్నే అంటారు. మీ భాష మీకే నేర్పిస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరిని కూడా మిమ్మల్ని బూతులు తిట్టలే వాస్తవానికి, కానీ మీరు చెప్పుతో కొడతామన్నారు, మీరు సన్నాసులు అన్నారు. కానీ ఈ మాటలు త్వరలోనే మీకే అవన్నీ కూడా రిఫ్లెక్షన్ చూపించబోతున్నాయి. సవరించుకొని ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ విషయంలో కనుక మీరు ఫ్రీగా చేయకపోతే ఖచ్చితంగా మీకు ఆ రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందో జనాలు బాగా చూపిస్తారు. సో చాప కింద నీరులాగా ఒక్కొక్కటి చేసుకుంటూ, ఆనాడేమో శ్రీరంగ నీతులు చెప్పుకుంటూ పోయిర్రు అధికారంలో లేనప్పుడు, ఇవాళ మాత్రం చాప కింద నీరులా జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు, జనాలు పట్టి పీడిస్తున్నారు. మారకపోతే మీకు 5 ఏళ్ళ దాకా కూడా ఉండదు. చెప్పులు చాటలు చీపులు చూపించడానికి మీకు 2 నెలల టైం చాలు.